నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ రోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవం అని అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేను అయిన సందర్భంలో కాస్త తడబాటుకు గురయ్యానని గుర్తు చేశారు. అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారమే విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాలతో సభను స్పీకర్ ప్రారంభించారు. సాధారణ అసెంబ్లీలో జరిగే విధంగానే క్వశ్చన్ అవర్ మాదిరిగానే మాక్ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ చేశారు. విద్యాశాఖ, రవాణా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలతో పాటు మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో చెల్లించే పరిహారం వంటి ప్రశ్నలను సభ్యులు సంధించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల హోదాలోని విద్యార్థులు సమాధానాలు చెప్పారు. విద్యారంగానికి సంబంధించిన కొన్ని బిల్లులు పాస్ చేయడం ద్వారా బిల్లులపై అవగాహన కల్పించారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం మాక్ అసెంబ్లీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవం అని అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు. తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని, అయితే ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేశానని చెప్పుకొచ్చారు. అప్పట్లో తాను చదివిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచారని, యూనివర్సిటీ లెక్చరర్గా చేరాలని తనను అడిగారని గుర్తు చేశారు. ఆ తర్వాత 30 సంవత్సరాల్లో తాను మంత్రిని అయ్యానని వివరించారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చాలా బాగా చేశారని ప్రశంసించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేను అయిన సందర్భంలో కాస్త తడబాటుకు గురయ్యానని గుర్తు చేశారు. అయితే మాక్ అసెంబ్లీలో పిల్లలు మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా బాగా సభను నిర్వహించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరొకసారి మిమ్మల్ని చూశాను. స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు. మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాను. మీరు మామూలుగా చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను. అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టా. కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. సంవిధాన్ దివస్ ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం. దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. వికసిత్ భారత్ను నిర్మించడానికి మనం కృషి చేస్తున్నప్పుడు మన రాజ్యాంగ సూత్రాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. భారత పౌరులందరికీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మనం భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఇందులో పొందుపరిచిన విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలను, ముఖ్యంగా దాని ప్రధాన వాస్తు శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవిస్తాం. వారి దార్శనిక నాయకత్వంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో మన ప్రజాస్వామ్యానికి పునాది వేశారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ను నిర్మించడానికి మనం కృషి చేస్తున్నప్పుడు మన రాజ్యాంగ సూత్రాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ రచన కమిటీ సేవలు స్మరించుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం. రాజ్యాంగ దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం వినూత్నంగా జరుపుతోంది. రాజ్యాంగం విలువల గురించి చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తున్నాం. మా విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా సభను ఎలా నడిపిస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. స్టూడెంట్ అసెంబ్లీ పూర్తయ్యాక
విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బొమ్మలు, సులభమైన భాషలో రూపొందించిన బాలల భారత రాజ్యాంగం ఆవిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయ ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలనే అంశంపైన కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖల్లో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయ పనితీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలి అనే అంశంపైన కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రుల బృందంతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖల్లో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై మంత్రుల బృందం ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే మార్చి నాటికి పూర్తి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని తెలియజేశారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైన పక్షంలో ప్రతి నెల ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లపై చర్చిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో జీఎస్డబ్ల్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, హోం, వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సూచించారు. రైతులకు ఉచితంగా టార్పాలిన్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో తక్షణం సన్నద్ధం కావాలని సూచించారు. బంగాళాఖాతంలో నెలకొన్న అనుకూల పరిస్థితుల కారణంగా తుఫాన్ ప్రభావం రానున్న 48 గంటల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని నిర్దేశించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఇటువంటి తరుణంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వరి పంట కోతలు కోసిన రైతులు పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రైతులు ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోవాలని, రైతాంగానికి ఉచితంగా టార్పలిన్ పట్టాలను ప్రభుత్వం తరపున సరఫరా చేస్తున్నామని అన్నారు. వాటిని జిల్లా యంత్రాంగం నుంచి రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తర కోస్తా అంతటా ఈ ప్రభావం ఉంటుందని, ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు గమనించి రైతులు సమాచారం అందివ్వాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు రైతులు పాటించాలని సూచించారు. సముద్రం అలజడిగా మారుతున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలని సూచించడం జరిగిందని, అధికారులు సూచనలు పాటించాలని చెప్పారు. అదేవిధంగా విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మనుబోలులో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 4 సంవత్సరాల క్రితం మంజూరు చేసిందని, కాంట్రాక్ట్ గత ప్రభుత్వంపై నమ్మకం లేక నిర్మాణాలు చేపట్టకుండా వదిలివేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి భవన నిర్మాణాలు పూర్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక 17 నెలల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
సర్వేపల్లి నియోజకవర్గానికి నేను రెండోసారి వస్తున్నాను. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మంత్రి అవుతూనే నాకు తెలియదయ్యా, చాలా మంది పొదలకూరులో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, అంటే ఆత్మకూరు పోవాలా లేదా నెల్లూరు పోవాలా, ముందు నువ్వు డయాలసిస్ సెంటర్ అనౌన్స్ చేయన్నారు. నేను చేద్దాం సార్ కానీ అది ముందు అనౌన్స్ చేయన్నారు. నేను నెల్లూరు ఏదో కార్యక్రమానికి వస్తే కూర్చొని పక్కన నువ్వు అనౌన్స్ చేయాలి, సరే అనౌన్స్ చేసేసా. అనౌన్స్ చేసిన తర్వాత మసటి రోజు నుంచి అనౌన్స్ చేసా కూడా ఎక్కడ అనడం మొదలుపెట్టాను. సరే మొత్తానికి 4 రోజులకే దాన్ని మంజూరు చేయడం, అనౌన్స్ చేయడం కాకుండా శాంక్షన్ చేయడం, తర్వాత వెంటనే వచ్చి 5 పడకల ఆసుపత్రిని ప్రారంభించడమే కాకపోతే ఆనాడు ఈ ఆర్థిక పరిస్థితుల కారణంగా మనం 5 పడకలు మాత్రమే చేయడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, సీకేడీతో ఇబ్బంది పడుతున్నారు. వాటి దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం అంతా మంజూరు చేయాల్సిన నేపథ్యంలో ఒక చిత్తశుద్ధి నియోజకవర్గ ప్రజల పట్ల, వారి ఆరోగ్యం పట్ల ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ఎలా ఉంటారంటే, ప్రభుత్వం 5 చేసింది అదేదో గొప్పగా చెప్పుకుని అక్కడితో మానేయకుండా మళ్ళీ అదనంగా సిఎస్ఆర్ కింద 3 పడకలు, మొత్తం 8 పడకల డయాలసిస్ సెంటర్ ని ప్రారంభం చేసి ఈ ప్రాంతంలో ఉంటున్న డయాలసిస్ రోగులు ఇబ్బంది పడకుండా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే చాలా సందర్భాల్లో చూస్తుంటాను. రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకు ఆప్కో షోరూంల ద్వారా 40% డిస్కౌంట్ కు చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. డిస్కౌంట్ అమ్మకాలతో రోజువారీ విక్రయాలు పెరిగాయన్న మంత్రి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పండుగల సీజన్ వేళ రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకు ఆప్కో షోరూంల ద్వారా 40% డిస్కౌంట్కు చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మారుతున్న అభిరుచుల దృష్ట్యా ప్రజల్లోనూ చేనేత వస్త్రాల వినియోగంపై మక్కువ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని ఆప్కో షోరూంలో చేనేత వస్త్రాలను 40% డిస్కౌంట్ పై విక్రయించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో డిస్కౌంట్ అమ్మకాలు వచ్చే సంక్రాంతి వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. డిస్కౌంట్లో అమ్మకాలతో అటు ప్రజలకు చేనేత వస్త్రాలను మరింత చేరువ చేసే అవకాశం కలుగుతోందన్నారు. అదే సమయంలో చేనేత వస్త్రాల విక్రయాల పెరుగుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసాతో కూడిన ఉపాధి లభిస్తోందని మంత్రి తెలిపారు. డిస్కౌంట్ అమ్మకాల ద్వారా రోజువారీ విక్రయాలు 3 లక్షల నుంచి 9 లక్షల రూపాయలకు పెరిగినట్లు మంత్రి సవిత ప్రకటనలో పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామన్న ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అరాచకాలకు నిలయమైన గన్నవరంలో అరాచకాన్ని పారద్రోలి అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. గన్నవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 200 మంది లబ్ధిదారులకు 10.63 కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు పంపిణీ చేశారు. స్థానిక రోటరీ ఆడిటోరియంలో నిన్న సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు యార్లగడ్డ చేతుల మీదుగా ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ, పేదలు ఇళ్లు నిర్మించుకున్న ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరిస్తూ వారికి పట్టాలు ఇచ్చేందుకు మంత్రి లోకేష్ ప్రత్యేకత చాలా తీసుకుని జీవో జారీ చేయించి మంగళగిరిలో 3,500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇదే జీవో ప్రకారం గన్నవరంలో పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ మేరకు పట్టాలిస్తున్నట్లు తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తామన్న ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు భూములను క్రమబద్ధీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలిస్తున్నట్లు చెప్పారు. పేదలకు తన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు యార్లగడ్డ పేర్కొన్నారు. అరాచకాలకు నిలయమైన గన్నవరంలో అరాచకాన్ని పారద్రోలి అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. అర్హత ఉన్న పేద ప్రజలు ఎవరైనా అభ్యంతరకరం లేని స్థలాల్లో కనుక ఇళ్ళు కట్టుకుని ఉంటే వాళ్ళకి ఆ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇద్దామని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ రోజునే సంబంధిత అధికారులని, ఆర్డీఓని, 2 కలెక్టర్లతో మాడితే గన్నవరంలో ఎక్కువ ఉండవని చెప్పిన పరిస్థితి. కానీ గన్నవరం ఎంఆర్ఓ గారిని పిలిచి
శివయ్యని పిలిచి మీరు ఐడెంటిఫై చేసి ఓ 2 నెలలు కష్టపడి తిప్పి మీ స్టాఫ్ని, విఆర్ఓల్ని, విఏఓల్ని, సంబంధిత అధికారులను తిప్పితే ఎక్కడెక్కడ అర్హుతుందో వాళ్ళందరికీ తక్షణం పట్టాలిద్దాం మనం కూడా అని చెప్తే నిర్విరామంగా 4 నెలలు పనిచేసిన తర్వాత మధ్యలో ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాకుండా దానివల్ల లేట్ అయింది, లేకపోతే గత మాసంలో ఇవ్వాల్సిన పరిస్థితి. 200 మంది ఏళ్ళకి ఇచ్చాం. 200 మంది రాబోయే కాలంలో వీరపనేనిగూడెం, మాదలవారిగూడెం 2 గ్రామాల్లో ఇంకో 200 మందికి పట్టాలు వస్తాయి. అలాగే అంపాపురం గ్రామంలో 70 మందికి పట్టాలు వచ్చి ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఇచ్చిన 200 మందికి ఆన్ యావరేజ్ 3 సెంట్లు కన్నా ఎక్కువే ఇచ్చాం. అంటే గతంలో వాళ్ళు ఆక్యుపై చేసి ఇల్లు వేసుకుని రేకుల షెడ్లో ఏదో ఒకటి వేసుకుని ఉన్న వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ 650 రూపాయలు వాళ్ళ దగ్గర కట్టించుకుని మిగతా రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. 10 రోజుల్లో గన్నవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 671 రిజిస్ట్రేషన్ జరిగితే 471 మంది ఆస్తి కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగితే 200 మందికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా ఆస్తుల్ని వాళ్ళకి రిజిస్టర్ చేసి వాళ్ళ చేతికి వాళ్ళు అందించడం జరిగింది. దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని సంఘటన శ్రీజన్ అభియాన్ పేరుతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో సంఘటన్ శ్రీజన్ అభియాన్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు నీరజ్ డాంగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరజ్ డాంగి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణ చేసి పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్ కొరివి వినయ్ కుమార్, గంట అంజిబాబు, జేఎస్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. संगठन सृजन अभियान. It's AICC's program, a nationwide organizational structure reformation campaign following the recent AICC session held in Ahmedabad this year. और इस संगठन सृजन अभियान का जो लक्ष्य है उस पर भी मैं प्रकाश डालना चाहूँगा. This initiative, संगठन सृजन अभियान, is about building a more stronger, more accountable and people connected party structure starting from the district Congress committees. The objective of this Abhiyan is to strengthen the district Congress committees by reforming the way DCC presidents are identified, appointed, empowered and held accountable. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో ఒక ప్రత్యేక అశాస్త్రీయ భావజాలాన్ని ప్రవేశపెట్టి వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తున్నాయని పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ 6,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యు జాతీయ మహాసభలు ఈ నెల 28, 29 తేదీలలో రాజమండ్రిలో జరుగుతాయని వెల్లడించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో అశాస్త్రీయ విధానాల పాఠ్యాంశాలను చేర్చి వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెబుతున్నారన్నారు. విద్యారంగానికి కేటాయించాల్సిన నిధులను కేటాయించడం లేదన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సమగ్ర పరిశీలన చేసి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. విద్యారంగాన్ని సంస్కరిస్తాము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు విద్య కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది, కృషి చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ని ఎందుకు బకాయిలు విడుదల చేయట్లేదు
అలాగే స్కాలర్షిప్లు ఎందుకు విడుదల చేయట్లేదు, ఈరోజు సంక్షేమ హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్ళు ఈరోజు ఎందుకు సమస్యల వలయంలో చిక్కుపోతూ ఉన్నాయి, ఈ అన్ని అంశాలని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మరి ప్రశ్న ఈ అన్నిటికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. విద్యారంగానికి కూడా బడ్జెట్లు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ అన్ని అంశాలని కూడా రేపు మహాసభల్లో చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన వార్షిక కేక్ మిక్సింగ్ విశేషంగా ఆకట్టుకుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్, క్యాండిడ్ పీల్స్, సుగంధ మసాలా దినుసుల సంప్రదాయ మిక్స్తో ఆయా పదార్థాలను వైన్ రసాలతో మిళితం చేశారు. ఇప్పటి వరకు తమ కళాశాల నుంచి 1000 మందికి పైగా విద్యార్థులు డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఉద్యోగాలు పొందారని కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ తెలిపారు. సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన వార్షిక కేక్ మిక్సింగ్ విశేషంగా ఆకట్టుకుంది. మాచవరంలోని నార్లవారి వీధిలో నిర్వహిస్తున్న యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, చెఫ్ సిబ్బంది పాల్గొని పండగ వాతావరణంలో కేక్ మిక్సింగ్ను రూపొందించారు. డ్రై ఫ్రూట్స్, నట్స్, క్యాండిడ్ పీల్స్, సుగంధ మసాలా దినుసుల సాంప్రదాయ మిక్స్తో ఆయా పదార్థాలను వైన్ మరియు రసాలతో మిళితం చేశారు. ఈ సందర్భంగా కాలేజ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 2020లో ప్రారంభించామని, నాటి నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా కేక్ మిక్సింగ్ తయారీని జరుపుతున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు తమ కళాశాల నుండి 1000కి పైగా విద్యార్థులు డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉందని చెప్పారు. ఇది ఆత్మబంధంతో కూడిన వేడుకలను సూచిస్తుందన్నారు. అతిథులు శతాబ్దాల నాటి సాంప్రదాయంగా కేక్ మిక్సింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఎన్నో విషయాలు తెలుసుకొని ఆనందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలేజ్ కరెస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపల్ జంపన జగదీష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తుంటామండి. ఇందులో రకరకాల డ్రై ఫ్రూట్స్ని వాడతాము. అలాగే దీంతోపాటు మన వైన్ కానీ, అలాగే బ్రాందీ కానీ, రమ్ కానీ దీన్ని మిక్స్ చేసి, దీన్ని సోక్ చేసి, మ్యారినేట్ చేసి ఒక 1 month దాన్ని హోల్డ్ చేసి, దాంతోపాటు క్రిస్మస్కి కేక్ అనేది మనం రెడీ చేస్తాం. ఇదే మిక్స్చర్ని వాడతాము. సో ఇందులో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాల టేస్ట్ ఉంటాయి. మన 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 రెగ్యులర్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. మనిషి అంటే మంచి చెడుతో పాటు అన్ని రకాల అనుభవాలు ఉంటాయి. అలాగే ఈ కేక్లో కూడా మనకి కావాల్సిన అనుభవం అనేది మనకు దొరికిద్ది, కావాల్సిన టేస్ట్ అనేది మనకు దొరికిద్ది. సో యునైటెడ్ కాలేజ్లో ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటామండి. చదువుతో పాటు పిల్లలకు కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ సెక్షన్స్ కానీ, అలాగే పిల్లలకి మేము చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ కూడా ఇప్పిస్తాం. సో ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేసుకుంటూ గత 3 సంవత్సరాల నుంచి మన కాలేజ్ బెస్ట్ కాలేజ్ అవార్డుని సాధించుకుందండి. సో 2023, 24, 25 కంటిన్యూస్గా 3 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ కాలేజ్ అవార్డుని మనం సాధించుకున్నాం. బెజవాడ బార్ అసోసియేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2వ అదనపు జిల్లా జడ్జ్ ఏ సత్యానంద, 12వ అదనపు జిల్లా జడ్జ్ సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ దినాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ బైబిల్ పఠనం చేసి అందరినీ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి ఒకరికొకరు పరస్పరం క్రిస్మస్ పండుగ ఆగమన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్లో క్రిస్మస్ ట్రీని స్టార్లతో అలంకరించి యేసు ఆగమనం దినోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. కల్వరి టెంపుల్ న్యాయవాది రెవరెండ్ రాజశేఖర్ చాట్ల ఆధ్వర్యంలో అడ్వెంట్ సీజన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాట్ల రాజశేఖర్ అందరూ న్యాయవాదులతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన 2వ అదనపు జిల్లా జడ్జ్ ఏ సత్యానంద మరియు 12వ అదనపు జిల్లా జడ్జ్ సునీల్ కుమార్లకు క్రిస్మస్ దినాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ బైబిల్ పఠనం చేసి అందరినీ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సత్యానంద మాట్లాడుతూ క్రీస్తు మానవ రూపంలో యేసుగా జన్మించి సర్వ మానవాళిని ఏకతాటిపై నడిపి మనుషుల మధ్య ప్రేమ, సంతోషం, సమాధానం, నిరీక్షణ వంటి అంశాలను నెలకొల్పారని వివరించారు. అదేవిధంగా 12వ అదనపు జిల్లా జడ్జ్ మాట్లాడుతూ ఈ కాలంలో క్రైస్తవులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరస్పర అభినందనలు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, జనరల్ సెక్రటరీ కేవీ రంగారావు, జాయింట్ సెక్రటరీ
వరాహ లక్ష్మి పాల్గొని అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాణా ప్రసాద్, మురళీకృష్ణ, రమేష్, బాపూజీ, సువర్ణరాజు, పగడాల ఆంజనేయులు, షేక్ సుబానీ, జాన్ విక్టర్ మరియు మహిళా న్యాయవాదులు జియా, నాగమణి, భార్గవి, బెజవాడ బార్ అసోసియేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా క్రిస్మస్ కేక్ను కట్ చేసి ఒకరికొకరు పరస్పరం క్రిస్మస్ పండుగ ఆగమన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.